ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మకర రాశి వారికి నవంబర్ 8, 9, 10 తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అందులోనూ వి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ద్వారా మీ జీవితం ఎటువంటి మలుపు తిరగబోతుంది, ఆ వ్యక్తి రాకతో మీ జీవితంలో జరిగేటటువంటి మార్పులు చేర్పులు వంటి అనేక విషయాలను ఈ వీడియోలో క్లియర్గా వివరిస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అప్పుడే మీకంతా అర్థమవుతుంది. ఎందుకంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వి అనేటటువంటి వ్యక్తి గురించి మీకు చెప్పబోతున్నారు. ఈ విషయాలన్నీ నువ్వు విని వీటి ద్వారాగా నువ్వెలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏంటి ఇలాంటివన్నీ కూడా ఆ పరమేశ్వరుడే మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏముందిలే అని పొరపాటును వదిలేస్తే మాత్రం చాలా మంచి విషయాలను మీరు కోల్పోయిన వారు అవుతారు. కాబట్టి పూర్తిగా విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇక ఈ రాశివారిని మనం చూసినట్లయితే ఈ రాశివారు వ్యక్తిగతంగా చాలా మంచివారండి. వీరు జీవితంలో మంచి చెడు తెలిసినటువంటి వ్యక్తులు, మనసున్నటువంటి మనుషులు, చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వారన్నమాట. చూడటానికి చాలా సాధారణంగా కనిపించినప్పటికీ కూడా ఈ రాశివారి యొక్క మనస్తత్వం అనేది చాలా గొప్పగా ఉంటుందన్నమాట. అంటే వీరు మంచి ఆశయాలతో మంచి పట్టుదలతో జీవితాన్ని ఏంటంటే ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటారు. మేమంటే ఏంటో చూపించాలి అని ఒక మంచి పట్టుదలను కలిగి ఉంటారు. వీళ్లను ఎవరైనా అవమానించినా, ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా, ఆఖరికి ఇంట్లో భర్త అయినా సరే లేదా భార్య అయినా సరే వాళ్ళు ఏదన్నా మాట్లాడినా వీరు తీసుకోలేరు. వాళ్ళ మీద ఆధారపడటం కూడా వీరికి ఇష్టం ఉండదన్నమాట. వీరికి ఏంటంటే ఎదుటివారిని పూర్తిగా ప్రేమిస్తారు. అలాంటి ప్రేమ మర్యాదలు వీరికి కూడా దక్కాలనుకుంటారు. అవి ఎదుటి మనిషిలో కనిపించకపోతే మాత్రం వీరికి ఏమాత్రం కూడా ఆ విషయాన్ని తీసుకోలేరన్నమాట. ఇప్పుడు ఈ రాశిలో కొంతమంది స్త్రీల్ని మనం గమనించినట్లయితే మీరు చూడండి, వారు భర్తను ఏదైనా ఒక విషయం గురించి, డబ్బు గురించి కానీ లేదా ఏదైనా అడిగారనుకోండి, వాళ్ళు మేము చెయ్యమంటే మాకు ఆరోగ్యం బాగలేదు చూపించుకోవటానికి మాకు ఒక 2000 కావాలి, లేకపోతే ఒక 5000 కావాలి అని అడిగినప్పుడు ఆ భర్త ఏంటి ఎప్పుడు కూడా నీకు ఆరోగ్యం బాగోదా అది ఇది అని చెప్పేసి విసుక్కోవటం, నీకు అనుమానాలు ఎక్కువ, నీకేమీ లేకపోయినా కూడా నువ్వెప్పుడు ఏదో ఉందని చెప్పేసి అనుకుంటూ ఉంటావు, ఎప్పుడు అది బాగోలేదు ఇది బాగోలేదు అని చెప్పి హింసిస్తూ ఉంటావు, నా దగ్గర లేవు, నేను చూపించను, నా వల్ల కాదు, అది ఇది అని చెప్పేసి కొంతమంది ఇలా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలను ఆ భర్త తరపు నుంచి అలాంటి మాటలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అలా చిన్న చిన్న విషయాలకి ఒక ఆరోగ్యం గురించి కావచ్చు, లేకపోతే ఏదైనా తినాలని అనిపించవచ్చు, లేకపోతే ఏదైనా ఒక మంచి శారీ నచ్చింది కొనుక్కోవడం గురించి అవ్వచ్చు. అయితే ఈ రాశి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారండి. డబ్బు విషయంలో వీరికి జాగ్రత్త ఎక్కువ. ఆ జాగ్రత్త అనేది రోజు రోజుకు పెరిగిపోతూ ఉంటుందన్నమాట. ఫస్ట్లో అంత బాగా తెలియకపోయినా కూడా ఇక వీరు తర్వాత రూపాయి విలువ బాగా తెలుసుకొని చాలా జాగ్రత్తగా ఉంటారు. వారికి కోరికలు ఏదన్నా ఉన్నా కానీ చాలా వరకు కూడా పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే అనవసరంగా దేనికిలే ఒక రూపాయి ఖర్చు పెట్టడం, ఉంటే దేనికి ఒక దానికి వస్తాయి కదా అని చెప్పేసి ఆలోచిస్తారు. కాకపోతే మరి ఆరోగ్యం విషయంలో కానీ ఎప్పుడైనా ఏదైనా తినాలని అనిపించినా కానీ ప్రతిదానికి సాక్రిఫైస్ చేయాలని అంటే ఒక్కొక్కసారి ఎవరి వల్ల కాదనమాట. అలాంటివి ఏదైనా ఇంట్లో భర్తను అడిగినప్పుడు ఆ భర్త నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి, అస్తమానం అవంటావు ఇవంటావు అని చెప్పి విసుక్కుంటే వీళ్ళకి ఏంటంటే అది తీసుకోలేరు. మేము అస్తమానం అడిగే మనుషులం కాదు, ఎప్పుడైనా ఒకసారి అడిగినప్పుడు కూడా ఇలా మాట్లాడితే అలా ఆరోగ్యం బాగోలేదు, బాగుంటే ఎవరికైనా హాస్పిటల్స్కి ఊరికనే వెళ్ళి డబ్బులు వదిలించుకోవాలని అని ఉండదు కదా, అయినా కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని మీరు బాధపడతారు. అది వీళ్ళకి నచ్చదనమాట. ఇక అలా వాళ్ళు ఏంటంటే ఆ విషయాన్ని చాలా పట్టుదలగా తీసుకొని మేమేదో ఒకటి చేసుకోవాలి, ఈ మనిషి మీద మేము ఆధారపడకూడదు, మేము కూడా ఒక రూపాయి సంపాదించుకోవాలి, ఎందుకు మేము చేయి చాచాలి, ఎంత భర్త అయినప్పటికీ కూడా, ఎంత నేను ఆడదాన్ని అయినప్పటికీ కూడా నేనెందుకు చేయి చాచి ఇన్ని మాటలు నేను పడాలి అని వీళ్ళు సొంతంగా ఏదో ఒకటి పని చేసుకుందాం, ఏదైనా జాబ్ కానీ లేకపోతే ఇంట్లో కూర్చొని ఏదైనా ఒక పని చేసుకుందాం, మేము ఎవరిని అడగకూడదు, ఎవరి మీద మేము ఆధారపడకూడదు, మేము ఒకరికి భారం అనేది కాకూడదని చెప్పి తలదించేటటువంటి వ్యక్తులు మాత్రం ఈ రాశివారు కాదన్నమాట. ఏదైనా సరే మేము ఒకరి దగ్గర ఒకరికి ఇచ్చేటట్లుగా ఉండాలి కానీ ఒకరి దగ్గర ఇన్ని మాటలు పడటం ఏంటి అని వారి మనసు తట్టుకోలేదు. చాలా సున్నితంగా ఉంటుంది ఈ రాశివారి యొక్క మనస్తత్వం అనేది. అయితే అలా మాటలు భరించలేక వాళ్ళు కష్టపడి చాలా డబ్బు సంపాదించుకునే తెలివితేటలు కూడా ఈ రాశి వారిలో ఉన్న స్త్రీలకు ఉంటుంది. అంత పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు ఈ రాశివారు. పురుషులైనప్పటికీ స్త్రీలైనప్పటికీ స్త్రీలు కూడా చాలా తెలివిగా ఉంటారు. ఇలా చాలా వరకు ఈ రాశివారు చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు, జీవితంలో మంచి ఆశయ దృక్పథాలు కలిగినటువంటి వ్యక్తులు. అయితే ఇలాంటి వారు కూడా అంటే
ఎదుటి వారికి నలుగురికి వీరి యొక్క మాటలు వీరి యొక్క సలహాలనేవి చాలా బాగా ఉపయోగపడతాయన్నమాట. అయితే ఇంత తెలివిగా ఉన్నటువంటి వీళ్ళు మాత్రం వి అనేటటువంటి వ్యక్తుల దగ్గర మాత్రం ఒక పిచ్చి వాళ్ళలాగా మారిపోతారని చెప్పొచ్చు. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఎదుటి వారికి సలహాలు ఇస్తారు. ఏదైనా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటారు. అంత కరెక్ట్గా చేసేటటువంటి వ్యక్తులు వి అనేటటువంటి వ్యక్తుల దగ్గర మాత్రం వీళ్ళొక పిచ్చి వాళ్ళలాగా, దేనికి చేతగాని వాళ్ళలాగా ఎందుకలా అయిపోతారన్న విషయం అనేది ఎవ్వరికీ తెలియదన్నమాట. ఈ యొక్క రాశివారి జీవితంలో వి అనేటటువంటి వ్యక్తి ప్రవేశం ఖచ్చితంగా ఉంటుందండి. ఆల్రెడీ కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఇంకా రావచ్చు కూడా. ఆ వి అనేటటువంటి వ్యక్తి ఎవరంటే వాళ్ళు బయట వాళ్ళైతే మాత్రం కాదు, బంధువుల్లోనే ఉంటారు, అయిన వాళ్ళలోనే ఉంటారు. ఎక్కువగా అత్తల రూపంలో, ఆడపడుచుల రూపంలో, తోటికోడళ్ల రూపంలో ఇట్లాగా ఒక భర్తకు సంబంధించి అలా బంధుత్వం తరపున ఎక్కువగా ఈ వి అనేటటువంటి వ్యక్తులు పరిచయం అవుతారనమాట. వాళ్ళు ఏంటంటే వీళ్ళని లెక్క లేకుండా మాట్లాడడం అనేది మొదలు పెడతారు. కొంతమందికి బయట వాళ్ళ రూపంలో కూడా ఉండొచ్చండి, స్నేహితుల రూపంలో కూడా ఉండొచ్చు. అలా వి అనేటటువంటి వ్యక్తి ప్రవేశం మాత్రం ఖచ్చితంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో అయితే ఉంటుంది. ఆ వ్యక్తి దగ్గర మాత్రం వీళ్ళు అన్నీ తెలిసినా కూడా తెలియని వాళ్ళలాగా, వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నా కూడా మౌనంగా ఉండటం, తప్పు చేయకపోయినా కూడా తప్పు చేసిన వాళ్ళలాగా మాటలు పడటం, నిందలు పడటం, అవమానాలు పడటం, వాళ్ళు చాడీలు చెప్తున్నారని తెలిసినా కూడా వాళ్ళతో మాట్లాడడం, అన్నీ తెలిసినా కూడా ఏమీ తెలియని వాళ్ళలాగా వాళ్ళతో ప్రవర్తించటం, ఇలాంటివన్నీ కూడా ఎందుకు జరుగుతాయో తెలియదన్నమాట. మామూలుగా ఎవరినైనా ఒక మాట అంటేనే వీళ్ళు మనసులో పెట్టుకుని సాధిస్తారు. అంటే ఏదన్నా ఒక మాట అన్నా కూడా పడరన్నమాట. భర్త అన్నా పడరు, ఇంట్లో పిల్లలన్నా పడరు, అలా ఉంటారు. కానీ ఈ వి అనే వ్యక్తి దగ్గర మాత్రం ఏమీ చేయలేక అలా ఉండిపోతారు. మరెందుకు చేయగలిగి కూడా చేయలేక ఉంటున్నారు అన్నది అది వీరికే తెలియాలి. ఆ వి అనే వ్యక్తి మాత్రం వీళ్ళేంటంటే ఒకవేళ అత్తల రూపంలో ఉన్న, తోడికోడళ్ళ రూపంలో, ఆడపడుచుల రూపంలో ఉన్నారనుకోండి, వాళ్ళు వీళ్ళని లెక్క చేయరు. వీరి భర్తకి వీరి మీద చాడీలు చెప్పటం, నీ పెళ్ళం అలా చేసింది, ఇలా చేసింది, నీ పెళ్ళం ఇంటికి వస్తే కనీసం టీ కూడా తాగమని అడగదు, పట్టించుకోదు, మన అనుకున్న మనుషుల్ని కూడా ఎవరిని కూడా లెక్క చేయదు, మమ్మల్ని నా మాటలు అంటుంది, ఈ మాటలు అంటుంది, నిన్ను మార్చేసింది, అలా చేసింది, ఇలా చేసింది, అది ఇదని చెప్పేసి వీరికి చాడీలు చెప్పటం, వీరికి సంబంధించినటువంటి వ్యక్తులకు చాడీలు చెప్పటం, వీరిని తక్కువ చేసి మాట్లాడటం, వీరెంత గౌరవ మర్యాదలతో వాళ్ళని పలకరిస్తున్నా సరే వీళ్లకు పొగరనటం, అహంకారం అనటం, గర్వం అనటం, వీరికి లెక్క లేకుండా చూడటం. అయితే ఇలాంటివన్నీ విషయాలు కూడా ఈ రాశి వారికి తెలిసినప్పటికీ కూడా సరే మనకు పోయేదేముందులే, వాళ్ళకి వచ్చేదేముందులే అని చెప్పేసి ఈ రాశివారు వాళ్ళ గురించి పట్టించుకోరు. అదేవిధంగా వాళ్ళకి సహాయం చేయటం, చిన్న చిన్న వాటికి ఉపయోగపడడం, వారి కుటుంబం తరపు నుంచి కూడా కొన్ని సహాయాలు అందటం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. అయితే మంచి చేసినా కూడా మళ్ళీ చివరికి వీళ్ళని వాడుకొని వదిలేస్తూ ఉంటారు. ఆర్థిక పరంగా ఏమైనా డబ్బులు కావాలని అంటే మళ్ళీ వెంటనే ఇచ్చేస్తామని చెప్పేసి తీసుకోవటం, మళ్ళీ అడిగితే ఇవ్వకుండా ఉండటం, ఏ విషయంలో గొడవలు జరగటం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇక ఇటువంటి పరిస్థితుల నుంచి మీరు బయటపడటానికి, అలాగే మీ జీవితం ప్రశాంతంగా ఉండటానికి మీరు ప్రతిరోజు కూడా మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి. అలాగే రోజు దీపారాధన కూడా చేస్తూ ఉండండి. వి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో మకర రాశి వారు ఏ విధంగా ప్రవర్తించాలి, వారు వీరితో ఎలా ప్రవర్తిస్తారు అనే విషయాలను ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఉంటే వారితో ఈ వీడియో షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.